నైనా డేవిడు నీ అక్క నువ్వు మనిషివా పసరానవలే గట్ట సప్పరిచ్చి వాడెత్తివేందివా గిడ మనుషులు ఉండాలనా పోవాలనా మళ్ళేమనుకున్నావు తమ్ముడు గిట్టుంటది మనతోనే ఎందుకు ఫస్ట్లో చిన్నగా ఆడినారు గాని లేకుంటే 3 నూర్లని ఊది పడెత్తుంటుంవే ఎస్ నిజమే చూడే విరాట్ అన్న ఇంకా మన జితేష్ శర్మ షెఫర్డ్ కృణాల్ పాండ్యా గిట్ట ఓలకు బ్యాటింగ్ చేసే ఛాన్సే రాకున్నా స్కోరు 250 చూపినాం గదే మట్టసంగా ప్లాన్ చేసుకుని వాయి కొట్టింటేనా జస్ట్ ఇమాజిన్ అన్నా ఎస్ పాయింటే తమ్ముడు ఏం చెప్తావు బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టు మనకు నెక్స్ట్ మ్యాచ్ ఓలతోనిలే ఇంకెవరితో ఉన్నా ఆర్ఆర్ అన్నో వైభవు జైస్వాలు పరాగు హెట్టిమేరు అర్చరు జడ్డు సరుకు బానే ఉందే ఒరే అప్పాడిదరు నీ ఎంత లొట్ట పీసు కెప్టెన్ నీ యాడ జుర్రా లేకపోతే ఏంది మంచి ఊపున్నప్పుడు యాదేర్ది మగ్గాడన్న టైం అవుట్ తీసుకుంటాడలే నీ అవ్వ నేను ఉత్త 50కి అవుట్ అయినానన్నా నాకు సెంచరీ మిస్ అయిందన్నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాకపోవడానికి ప్లస్ ఆరెంజ్ క్యాప్ దూరం కావడానికి అన్నిటికీ కారణం నువ్వేవే నీ తొక్కలో కెప్టెన్సీ వల్లే ఓసి నీ గిది బాగుందివే దేవునితోడే నాకు గా టైంఅవుట్కి బొత్తిగా సంబంధమే లేదు ఓసి నీ అయిందేదో అయింది తమ్ముడు టైంఅవుట్ తర్వాత పుల్ల పడిన స్కోర్ ఏమైనా తగ్గిందే జెట్ స్పీడ్లో ఉరగలాడిచ్చినారు ఓ రకంగా చెప్పాలంటే అంతా మన మంచికేవే విరాట్ అన్న నువ్వే చెప్పే దీన్ని కూడా ఓ గెలుపంటారనే అరే వాడు గా కృణాల్ గడు ఇంతకు మనిషేననే వాడు వేసేది ఎవ్వడన్నా బౌలింగ్ అంటాడనే అరే స్పిన్ అని చెప్పి నెత్తలకే జిమ్మేది ఓతూరు వంగబడి జిమ్ముతాడు ఓతూరు నెత్తలకి జిమ్ముతాడు ఓతూరు కాళ్ళకు గురి పెడతాడు నీ ఎవ్వ స్పీడ్ 125 ఏందే నాయన దుబే గిదేం చిదంబరం కాదు చిన్న సామి గీడ సర్వే కావాలంటే గిసువంటివి మామూలేవే లేకుంటే కాదు సంసారం ఎనీహౌ ఎట్టునై బౌన్సర్లు పోలే అదిరిపోలే నీ బౌన్సర్లు పాడుగాను గవేం బౌన్సర్లువే దూబే బై మనం మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ కారణాలు వచ్చేసి మన టాప్ ఆర్డర్లు 2 కాళ్ళు ఎత్తేయడం వల్లే చూడే మనం మ్యాచ్ బిస్కెట్ అయిండేది ఉత్త 43 రన్స్ తేడాతోనేనే జస్ట్ ఇమాజినే మన సంజు గైక్వాడు మాత్రే తమ్ముడు జర్ర షేపు తగులుకోనింటే జస్ట్ ఇమాజిన్ అన్న కథ మొత్తం వేరే ఉంటుండే చూడే ఎస్ పాయింటే తమ్ముడు కరెక్ట్ చెప్పినావే ధోనిబై కొత్త టీము కొత్త ఊరు సెటిల్ గానిక టైం పడుతుంది ఓ 2 దినాలు వెయిట్ చేయి గీ చేట సెటిల్ అయితే ఎట్ట చెలుగుతాడో జస్ట్ వెయిట్ అండ్ సీ ఓ శని ఇంకెప్పుడు తమ్ముడు నువ్వు సెటిల్ అయ్యేదెప్పుడు వాయగొట్టేదెప్పుడు మొన్న వరల్డ్ కప్లో నువ్వు ఆడిన ఆట ఏంది ఇప్పుడు ఆడుతున్న ఆట ఏందిలే వా ధోని ఎన్నో మనం మ్యాచ్ ఓడిపోయినది 43 రన్స్ తేడాతోనే అంటే తలా ఫర్ ఏ రీజన్ వానిగాన్లు ఇచ్చిన ఎక్స్ట్రాలు 7 అంటే తలా ఫర్ ఏ రీజన్ నేను చూపింది కూడా ఉత్త 7ఏనే ఇట్స్ ఆల్ అబౌట్ తలా ఫర్ ఏ రీజను తమ్ముడు నాకొచ్చే కాపానికి నీ అవ్వ ఎందుకు ఉండరి జరసేపు ఉండరి ఉత్తున గాని రాన్నా రాయే నీ ఎవ్వ గీడ 2 నూర్ల స్ట్రైక్ రేట్తో 50 జోపిన కూడా ఎవ్వరు గుర్తిత్తనే లేరే రాన్నా దబ్బున రాయే ఓసెని నాయన సర్పము అన్న వస్తే ఆడేది నీ జాగలనేవే 3 అభిషేకము పవర్ ప్లే 22 10 ఓవర్లకు 35 విత్ 4 పుల్లలు హౌ తమ్ముడు నాకేం తెలుసన్నా గడ సెమి అన్న గంతగానం పగబడతాడని నేనేమన్నా కలగంటనానే నీ ఎవ్వ కసితో మూలిగి జిమ్ముతే నువ్వైనా ఏం చేస్తావు నేనైనా ఏం చేస్తాన్నా క్లాస్ అండ్ బై మ్యాచ్ బిస్కెట్ గానిక కారణం మన టాప్ ఆర్డర్లు 2 కాళ్ళు ఎత్తేయడం వల్ల మన బౌలర్లు వాయగొట్టించుకోవడం వల్ల లేకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం వల్ల కాదు చూడే మ్యాచ్ ఈ రకంగా బిస్కెట్ అయిందంటే దానికి మెయిన్ కారణం వచ్చేసి మనకి స్మిస్ గాడే చూడే వాని తొక్కలో కెప్టెన్సీ వల్లే మనకి గతి పట్టిండేది వా ఏమంటున్నావు వేరెడ్డే లేకపోతే ఏందిలే నీ ఎవ్వ మన దాంట్లో మెయిన్ బౌలర్ అంటే గార్షెల్ పటేల్ గాడే నువ్వు వానికి ఫుల్ కొట్ట బౌలింగ్ ఇచ్చేది పోయి ఉన్నతగట్టు గానికి ఇస్తావా అరే మన పటేల్ గాడు 3 ఓవర్లు జిమ్మి ఉత్త 16 ఇచ్చిండేది ఇంకో ఓవర్ వానికి ఇచ్చింటే అయిపోతుండే కదలే ఎస్ కరెక్టే జుర్రాకి స్మిస్ తమ్ముడు స్లో బాల్ వేసి గెలిపించే తోడు ఇట్స్ ఆల్ అబౌట్ కెప్టెన్సీ మిస్టేకు హెడ్ బై గంతే కాదే లాస్ట్లో గా పంతం విన్నింగ్ షాట్ చూపినాడు కదా గా బాల్ ఇంకా 4 ఓలే గా ఆవేశం స్టార్ గాడు ఉలువరం పట్టుకోలేక బ్యాట్తో కొట్టినాడే యాజ్ ఎ కెప్టెన్ గా పోయి ఎంపైర్ గాంతో లొల్లు పెట్టుకుంటే అయిపోతుండే 5 రన్స్ పెనాల్టీ కూడా వస్తుండే దెబ్బకు మ్యాచ్ రిజల్టే వేరే ఉంటుండే ఓసినే గది ఎట్టాగో 4 పోతుందివే మనకు తొండి అవసరమా చెప్పు ఫస్ట్ మ్యాచ్లో నీకు మన కాటరమ్మ కొడుకు క్యాచ్ విషయంలో తొండి అనిపించలేనా లేకుంటే 2వ మ్యాచ్లో మన అభిషేకం గాని క్యాచ్ విషయంలో తొండి అనిపించలేనా అప్పుడు అనిపించని తొండి గిప్పుడైనా కనిపిస్తాందివే నీకు తొండేంట తొండి బైదివే నైనా కిస్మిసో గిది కాటరమ్మ ఫ్యామిలీ చూడి రేలంగి ఫ్యామిలీ కాదు మైండ్లో పెట్టుకో నీ ఏం మ్యాచ్వే నిజం చెప్పాలంటే ఫస్ట్ 4 పుల్లలు వీకతాలకల్లా లోయెస్ట్ రికార్డు బద్దలు కొడతారేమో అనిపించింది కానీ ఆ మాట చెప్పాలవే పవర్ ప్లేలో టీము మొత్తం కొలాప్స్ అయినా 150ని స్కోర్ బోర్డు మీద పెట్టగలిగే టీము ఏదైనా ఉందంటే గది ఎస్ఆర్హెచ్వే ఈ అక్క ఏం స్టాండర్డ్స్ సెట్ చేసినారులే
పైగా అంత తక్కువ టార్గెట్ ని లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ దాకా తీసుకుపోయినారు చూడు. ఒక్కసారిగా వింటేజ్ హైదరాబాద్ ని యాదికి తెప్పించారంటే నమ్మండివే. ఏం చెప్తావన్నా, అంతా బాగుంది కానీ కెప్టెన్సీ వల్లే బిస్కెట్ అవుతున్నామే. ఓ శని తమ్ముడు ఎదారు చేయకువే. ఇన్నాళ్ళంటే పెళ్లిళ్ళు ఉండే కాబట్టి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నుంచి చూసుకో, నాన్ స్టాప్ టిప్స్, నాన్ స్టాప్ వీడియోస్, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దబ్బిక్కిన పదార్థాలు రెడీ చేసుకరివే, లోడిపి వాడేద్దాం గాని. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికి అంతే. వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాకండి. గట్టినే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.